నమస్తే, వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. మరి జీవితంలో ఖచ్చితంగా కూడా నవ్వటం అనేది ఒక మంచి సంప్రదాయం. కానీ నవ్వు చాలామంది దూరం అయ్యారు, యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డారు. కానీ ఒక షో దాదాపు అందరిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక తెలుగు ప్రజలు 8 కోట్ల ప్రజల్లో దాదాపు అందరు చూసేటటువంటి షో జబర్దస్త్ షో ద్వారా మరి అందరికీ కడుపుపై నవ్వించిన చిత్రాలు చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు స్టార్తో సరదా కార్యక్రమం విత్ న్యూస్లో జబర్దస్త్ టీం నుంచి నవీన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఇటువైపు ఎలా వచ్చారు, వారి యొక్క విశేషాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మొత్తమే చూస్తే మీకంతా ఒక కొత్త స్టైల్ ఏర్పాటు చేసుకుంటారు జబర్దస్త్లో. అయితే మొట్టమొదట మీ యొక్క వివరాలు, మీరు హైదరాబాదా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా? నాది పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ అండి. మొత్తం లోకల్ చంటిగాడు లోకల్ అంతే. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. చిన్నప్పుడంతా మా ఇక్కడ బాలంరాయ్ అని అక్కడ చదువు వచ్చేసి ఫస్ట్ ఎల్కేజీ అంతా పార్సీ స్కూల్, తర్వాత వెస్లీ, ఫస్ట్ క్లాస్ నుంచి వెస్లీలో 10th వరకు చేశాను. వెస్లీ బాయ్స్ హై స్కూల్ ప్యారడైజ్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లాల్ బహదూర్ కాలేజ్ మెహదీపట్నం అండి, లాల్ బహదూర్లో చేశాను. ఇంటర్మీడియట్ గ్రాండ్ సక్సెస్గా ఫెయిల్. గ్రాండ్ సక్సెస్గా. అయితే మరి సిటీ అప్పుడు ఎలా ఉండేది? సిటీ ఇప్పుడున్న సిటీకి అప్పుడున్న సిటీ చాలా తేడా అండి. అసలు అప్పుడేంటండి, అసలు మనమే ఇంకా మనం పోతున్నామంటే రోడ్డు మీద మనమే ఉంటాం, ఇంకెవరు ఉండకపోతే ఈ బండ్లు బస్సులు. అప్పుడు డబుల్ బస్సు ఉండేది అనమాట, డబల్ డెక్కర్లో మంచిగా 5 నెంబర్ బస్సు ఎక్కితే యాలాడుకుంటా మెహదీపట్నం దాకా పోతుండే. నేను ఫుడ్ బోటింగ్ ఎక్కువ చేస్తుండే. నేను ఓ రోజు పడ్డా ఫుడ్ బోటింగ్లో, అప్పుడు అర్థమైంది ఫుడ్ బోటింగ్ చేయొద్దని. అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఫుడ్ బోటింగ్ చేయొద్దు, చాలా డేంజర్. అప్పుడు డబల్ డెక్కర్లో ఫుడ్ బోటింగ్ చేసుకుంటూ మెహదీపట్నం వెళ్ళి కాలేజ్ చేసుకొని మధ్యాహ్నం 1:45కి ఇంటికి వచ్చేసేవాడిని. చాలా ఖాళీ ప్లేస్ ఉండే అప్పుడు, ఎంత విశాలంగా, మంచి పొల్యూటెడ్ లేకుండా సూపర్ అండి అప్పుడు. మరి కాలేజీలో అప్పుడు ఏమన్నా ఆకతాయి చేతలు ఇవన్నీ ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? కాలేజ్ అంటేనే ఆకతాయి అంటేనే కాలేజీ. మన కాలేజు అనేది చాలామంది ఏంటంటే చదువుకోనికి పోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ అప్పుడు ఏంటంటే కొత్త కొత్త షోకులు ఏంటంటే కాలేజ్ పోతే స్టైలు, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హంగామా ఉంటుందని ఒక చిన్న అది ఉంటుంది మన మైండ్లో. అట్టనే పోయినా, అందుకే ఫెయిల్ అయినా. మరి ఏమన్నా తిరిగారా? అప్పుడు ఉందా ఈ పార్క్ ఇదంతా? లేదండి, అట్లాంటివి ఉండకపోయింది. మా కాలేజీలో ఏంటంటే లోపల పోయినామంటే పెద్ద దర్వాజ ఉండేది, అది వేసి గొల్లెం పెట్టేస్తుండే ప్రిన్సిపల్. ఎవడు బయటికి పోయలేదు, పాట లోపలనే, బయటికి లేదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి కలిసి సినిమాలు పోతుండే. అది అక్కడ మెహదీపట్నంలో అంబా థియేటర్, మిలన్ టాకీస్, ప్రియా థియేటర్ ఒకటి. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మన మంచి సినిమా, పెద్ద హిట్ అయిన సినిమాగా అంటే అప్పుడు అందరు పైసలు చందా వేసుకొని ఇక్కడ మన శ్రీనివాస్, వెంకటేష్, దేవి ఈ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తుండండి. సినిమాలు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. మరి అప్పుడు ఎవరిని బాగా ఇంట్రెస్ట్గా సినిమా చూసేవారు? మీ ఫ్యాన్ ఎవరు? నేను తెలుగులో అయితే ఫస్ట్ నుంచి నేను అన్ని ఇంటర్వ్యూలు చెప్పేది నేను ఒక 3 పేరు చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు చాలా వాళ్ళు. అప్పటి జనరేషన్లో సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు కృష్ణ గారి నంబర్ 1 సినిమా అంటే, అంతకుముందు చాలా సినిమా, ఊరికి మనోడు అలాంటి సినిమాలు చూసిన తర్వాత ఫైటింగ్ అంటే కృష్ణ చేస్తుండే అన్నట్టు ఒక అది ఉండే. తర్వాత నంబర్ 1, అమ్మ దొంగ ఇవన్నీ చూశాను. ఆ జనరేషన్ తర్వాత కృష్ణ గారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఇక అది మర్చిపోలేము, అది ఎప్పటికి ఉంటుంది. అది మెగాస్టార్ చిరంజీవి అనేది కామన్. ఇప్పుడు మాకు ఎనర్జీ వస్తుందంటే ఆయన దగ్గర నుంచి వస్తుందండి. కానీ ఈ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం అండి. ఎస్ అండి, మొత్తం డ్యాన్స్ స్టెప్స్ బాగా, మీరు డైలాగ్స్ ఎన్టీఆర్ గారి అదిరిపోతుంది. మెగాస్టార్ గారు ఏం చేశారు అప్పట్లో, అప్పట్లో మాకు యూత్ మెగాస్టార్ గారు మేము అట్రాక్ట్ అయినా. ఇప్పుడున్న యూత్కి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. నిజంగా 3 ఫ్యామిలీ కవర్ చేశారు. కృష్ణ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, 3 ఫ్యామిలీ అందరు ఇష్టమే. కానీ మనకు బాగా ఇష్టమైన లోతుల నుంచి ఇతను. హిందీలో అంటే మనకు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ అట్లా ఇద్దరు, ఒక బాద్షా, ఒక షెహన్షా. అదే మరి హీరోయిన్ల విషయంలో ఎంతసేపు ఉన్న హీరోలేనా? హీరోయిన్ల విషయం గురించి చెప్పాలంటే ఇక ఎప్పటికైతే నాకు వాణిశ్రీ గారు ఇష్టం అండి. ఎందుకంటే వాణిశ్రీ గారు అంటే మా అమ్మలాగా ఉంటుంది, అందుకే నాకు వాణిశ్రీ గారు ఇష్టము. అట్లే సౌందర్య ఆ జమాన్లో. ఈ జమాన్లో నాకు రాశి ఖన్నా అంటే చాలా ఇష్టం. ఈ జమాన్లో అయితే ఆ రోజు సినిమాలు చూస్తే ఒక ఎత్తు, ఈరోజు సినిమాలు చూస్తే ఒక ఎత్తు. ఖచ్చితంగా అలాంటి సీన్లు ఉంటే చాలు అని అనిపిస్తుంది. మరి ఉంటే బాగానే అంటే నువ్వు మంచి సీన్లు అంటున్నారు కదా మీరు, జనాలకు ఎక్కువ చూసేది ఇంట్రెస్ట్గా. నాకు ఆ సీన్లతో పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అయిన సీన్లు అంటే ఒక డీడీఎల్జేలో ఉన్న కొన్ని సీన్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా మర్చిపోయి. మా ట్రైన్ సీన్ ఉంటుంది, ఆ లాస్ట్లో వెళ్ళిపోయే సీన్. మనం కొన్ని స్పూఫ్లు చేస్తాం, ఎన్నో చేస్తాం, అలాంటి సీన్ బాగుంటుంది.
డీడీఎల్జేలో వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటారు. ఎవరు? షారుఖ్ ఖాన్, కాజల్. వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు అక్కడ మళ్ళీ అట్లా వెళ్ళిపోయేటప్పుడు నా జానే ముజే ఆ పాట ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు కూడా ఇష్టం, అది నాకు చాలా. అట్లా చాలా సినిమాల్లో చాలా సీన్స్ ఉన్నాయండి. నాకు ఇప్పుడు కూడా మంచి మంచి సీన్స్ ఉన్న సినిమా, ఇన్ని సీన్స్ ఉన్నాయని ఇప్పుడు అనిపిస్తున్న సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరండి. అన్న ప్రతి సీను అల్టిమేటే. అసలు అప్పట్లో డైరెక్టర్ గారు ఎలా తీశారో తెలియదు కానీ సూపర్ అండి. మీరు కూడా మరి సినిమాల రంగంలో చేస్తున్నారు కూడా. అయితే ఇప్పుడున్న చాలా సినిమాలలో కూడా అశ్లీలత కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. మరి సమాజానికి తగ్గట్టే ఉన్నాయంటారా? సమాజానికి తగ్గట్టు అంటే అండి జనరేషన్ బట్టి ఉంటుందండి ఇదంతా. మనం ఏంటంటే ఇది తప్పు అని చెప్పే లోపల కరెక్ట్గా దానికి ఒక పాయింట్ ఉంటుంది, ఇది ఒప్పు అనేది కూడా. అంటే జనరేషన్కి ఒకప్పుడు పాత సినిమాల్లో వాళ్ళు శారీసే కట్టుకునే వాళ్ళు. తర్వాత మా జనరేషన్కి వచ్చేవారికి కొంచెం ఎక్స్పోజింగ్ స్టార్ట్ అయింది. తర్వాత చిన్న చిన్న మిడ్డీలు, స్కర్ట్స్ అయినాయి. ఇప్పుడైతే టోటల్గా ఆషికీ 1, ఆషికీ 2, అర్జున్ రెడ్డి 1, కబీర్ సింగ్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే ఈ సినిమాలలో కూడా తప్పలేదండి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ 3G 4G వచ్చిన జనరేషన్ కాబట్టి ఇలాంటివి ఉంటేనే నడుస్తుందండి. ఇప్పుడు ఆ సౌండ్ సినిమా తీసుకొచ్చి థియేటర్ రిలీజ్ చేస్తే ఉన్నదంతా ఫ్లాప్ అవుతుంది. మనకు జనరేషన్ దగ్గర తీస్తున్నారు కాబట్టి కరెక్ట్గా తీస్తున్నారులేండి, నో ప్రాబ్లం. అయితే కమ్ టు ద పాయింట్, మీరు డ్రామాలలో కానీ అంటే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే ఒక చేస్తున్నారు షోస్. చిన్నప్పటి నుంచి మీకు ఈ రంగం వైపు రావడానికి కారణం ఎవరన్నా అల్టిమేట్గా మీ మీద? అల్టిమేటం అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలు ఇష్టమే. సినిమాలలో చేయాలా, చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా సినిమాలు చూస్తుండే. ఒకప్పుడు దూరదర్శన్ ఉన్న కాలంలో శనివారం ఆదివారం సినిమా చూద్దామంటే ఎవరింటికి పోయి తలుపు కొట్టి చూడాలా అనేదే ఉండేది. ఈరోజు ఈ ఇంట్లోకి పోయి అడిగితే వీళ్ళు తలుపు తెరుస్తుండొచ్చు, శనివారం ఆదివారం సినిమా చూడొచ్చు అట్లా వెయిట్ చేసేవాళ్ళం. చిత్రలహరి కోసమైనా, చిత్రహార కోసమైనా, సినిమాల కోసమైనా అంత పిచ్చి ఉండేది సినిమాలంటే. అసలు టైంలో మా ఇంట్లో మా నాయన టీవీ తీసుకొచ్చాడు మా కోసం, సాలిడర్ బ్లాక్ అండ్ వైట్ టీవీ, షట్టర్లో క్లోజ్ చేసే టీవీ అప్పట్లో. కానీ మా మనసు ఎంత మంచిది అంటే అప్పట్లో మేము ఒక్కళ్ళమే కాదు అందరూ చూడాలని చెప్పి టీవీని తీసుకొచ్చి బయట పెడుతుండే మేము. శనివారం ఆదివారం చిత్రహారికి అందరూ మొత్తం మా దగ్గర ఉన్న బస్సు అంతా వచ్చి ఆడ కూర్చుంటుండే. మా బస్సులో 2 టీవీలు ఉంటుండే, ఒకటి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుండే, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అట్నే చేస్తుండే, మనం అట్నే చేసాం జనాల కోసం అని. అట్లా సినిమాలు చూసి పిచ్చెక్కిపోయింది. సినిమాలు మా అమ్మ చూపెట్టేది సినిమాలు. నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు చెప్పకుండా పోయి సినిమాలు చూసినాయి చాలా. నేను చూసిన సినిమాలు ఎవరు చూడకుండొచ్చు. ఇప్పటికి కూడా అప్పుడు థియేటర్లు ఉన్నాయి కాబట్టి రోజు 2 షోలు చూసినా. ఇప్పుడు మన కేబుల్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 3 సినిమాలు చూస్తాను. రాత్రి పడుకుంటప్పుడు ఖచ్చితంగా 3 సినిమాలు అవుతాయండి, ఖచ్చితంగా. అంటే ఎంత టైం అవుతుందో ఏ టైంతో సంబంధం లేదు, నేను పడుకునేదాకా సినిమా నడుస్తూనే ఉండాలి అంతే. పొద్దున్న లేదు చూసి ఒక్కోసారి నడుస్తుంటుంది అది. అంత పిచ్చి ఉన్నది. నాకేమైందంటే స్కూల్లో ఒక డ్రామా ప్రాక్టీస్ చేపిస్తారు. గొయ్యి అనే డ్రామాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు, సాధువు. ప్రాక్టీస్ చేసిన 50 రోజులు ప్రాక్టీస్ చేసిన నేను. చిన్న సీనే ఉంటుంది అది, గొయ్యిలో పడ్డానని బయటికి తీయడం అనమాట. అంత ప్రాక్టీస్ చేసినాక కూడా కరెక్ట్గా పొద్దున్న స్కూల్కి వెళ్ళినా నేను డ్రెస్ వేసుకోవాలా, నేను వేసుకోవాలి డ్రెస్. వేరే వాళ్ళు వేసుకొని స్టేజ్ ఎక్కుతున్నారు. అరే నేను ఎక్కాలి కదా అంటే లేదు నేను తీసేసానని చెప్పారు. 30 రోజులు చేసినా కానీ నేను చక్కగా చేయలేవని చెప్పి, అరే ఎట్టరా బాబు అనుకొని బాగా బాధపడ్డా. డ్రామా చూసినంతసేపు కూడా నన్ను నేను ఊహించుకుంటా చేసి ఎవరైతే యాక్టింగ్ చేసి మరి అన్న అది చేసిన అబ్బాయిని చూసి కులుకున్నా నేను, నా ప్లేస్లో అతను వచ్చి చేశాడా అని చెప్పి ఉంటుంది కదా ఈర్ష్య జలసు. అక్కడ నుంచి పడ్డది డ్రామా చేయాలని. నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో అబ్బో, చాలా బాధపడ్డ రాత్రులు అవన్నీ. డ్రామా చేయాలని ఉన్నాయా. ఇక కాలేజీ పోయిన తర్వాత ఒక మంచి అవకాశం దొరికింది. కింగ్లో మేమే అప్పుడు కాలేజీలో, నేను ఇంకోటి ఉండే తౌసిఫాలం అని, ఇద్దరం కలిసి ఒక డ్రామా అనుకున్నాం. మంచి బిట్స్ కామెడీ బిట్స్ అనుకుని ఒక 10 అనుకున్నాం. మంచిగా వాడు రాసుకొని వచ్చింది హిందీలో కాబట్టి. హిందీలో చేసినాం, ఇరగొట్టినాం మొత్తం స్టేజ్ అంతా బాగా చేసాం. క్లాప్స్ అప్పుడు అందరు వచ్చి అరే మీరు ఇంత బాగా చేసిన సినిమాలో యాక్టింగ్ చేయొచ్చు కదా అని గెలికిరు. అక్కడ ఇత్తనం వేసిరు, రాయేసిరు, ఇట్లా మళ్ళీ ఇక మరలింది. అక్కడ నుంచి పడ్డది మైండ్లో సినిమాలు చేయాలంటే ఏం చేయాలి మనకు తెలియదు. ఇంకా అట్టా అని ట్రై చేసిన. ఇక తర్వాత మా ఫాదర్ హెల్ప్ తోటి బాగా హెల్ప్ చేశాడు మా ఫాదరు. ఒక ఫోటోగ్రాఫర్ తీసుకొని ఇప్పుడు ఇదే నెక్లెస్ రోడ్లో, ఒకప్పుడు మట్టి రోడ్ ఇదంతా, ఇక్కడే చేశాను నా పోర్ట్ఫోలియో మొత్తం పోర్ట్ఫోలియో చేసి అందరికి ఇచ్చుకుంటూ తిరిగాను. అప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పిలిచి నచ్చిన వాళ్ళు పిలవలేదండి. ఆ స్ట్రగ్లింగ్ ఈ రోజు వరకు నడుస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఇప్పుడు ఆ ఫోటోలు వేస్తే మీ కొడుకు తీసుకొచ్చిరా అని అడుగుతారు, అట్లుంటుంది. మరి కమ్ టు ద పాయింట్, మరి గడ్డం అప్పుడు ఇది ఫ్యాషనా లేకపోతే ఇది ఏమన్నా క్యారెక్టర్గా? ఫ్యాషన్ కాదు, యాక్చువల్గా ఏమైందంటే ఇది కష్టంతో బాధతోటి పెంచుకున్న గడ్డము. ఈ బాధతో పెంచుకున్న గడ్డం ఒక సినిమాకి బాగా పనికొచ్చిందండి, కిక్ 2 సినిమాకి పనికొచ్చిన తర్వాత జస్ట్ అక్కడ నుంచి నాకు కూడా గడ్డ పెడితే నా ముఖం మంచిగా కనబడుతుంది. లేకుంటే చిన్నగా కనబడుతుంది నా మొహం, చిన్న ఫేస్ అవుతుంది. ఏ క్యారెక్టర్ కూడా సూట్ కాదు నేను యాక్చువల్గా. సరే గడ్డం పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా
అలా సెట్ అయిపోయింది ఆ గడ్డంతో. ఈరోజు హ్యాపీగా ఉందండి నిజంగా. మొత్తం మీద టర్నింగ్ పాయింట్ జబర్దస్త్ రావటం. జబర్దస్త్కు ఎలాగ మీ యొక్క జబర్దస్త్ ఎంట్రీ అనేది అసలు నేను చాలామంది అంటుండే అప్పుడు జబర్దస్త్ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, నువ్వు కూడా ట్రై చేయొచ్చు అంటే నాకు భయం అయ్యేది. ఎందుకంటే అన్ని డైలాగులు నేను గుర్తుపెట్టుకుంటున్నాం లేదో తెలియదు ఒకటి. ఫస్ట్ మొత్తం గుర్తుపెట్టుకుని స్టార్ట్ అయ్యింది అంతా. అవునండి, మొత్తం మనం ప్రాక్టీస్ చేసి మైండ్లో పెట్టుకొని చేయాలి అంతే. ఉన్నది ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది ఆ లోపల. నేను అన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలంటే నాకు భయం అయ్యేది అప్పుడు. ఎందుకులే నాకు రాని పనికి నేను ఎందుకు పోవాలని నేను పోకపోతుండే. ఒక 1 ఫైన్ డే ఫనీ అని అభియాన టీంలో ఉంటుండే, అతను నేను తీసుకొచ్చి అభియానకు పరిచయం చేశాడు. ఆ రోజు నుంచి అభియాన దాంట్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చానండి మొత్తం. తర్వాత వచ్చిన గ్యాప్ తీసుకొని చంటి గారి దగ్గరికి వెళ్ళాను. చంటి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 40 ఎపిసోడ్ దాకా చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఇక అభియాన దగ్గర ఫిక్స్ అయిపోయాను. ఇక ఇది మన పనిగా అక్కడిక్కడ తిరగడం కన్నా అన్నను నమ్ముకొని ఉండడం కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడే ఉన్న అద్భుతమైన క్యారెక్టర్స్ మీరు కూడా చూసిండొచ్చు. ఇప్పటివరకు నాకు 100 ఎపిసోడ్లు చేసిండొచ్చు. మొత్తము 100 ఎపిసోడ్లో 100 డిఫరెంట్ క్యారెక్టర్లు అండి. చేసింది చేయలేము మళ్ళీ నేను ఇప్పటిదాకా కంటిన్యూ చేసింది ఏంటంటే ఒకవేళ దాని సీక్వెల్ అంటే చేసిన ఆ సీక్వెల్ అయితే చేసిన, కానీ మిగతా క్యారెక్టర్లు ఒక 100 దాకా చేసిన అండి. మంచి పేరు వచ్చిందండి నాకు అసలు బాగా. నేను కూడా కొన్ని చూశాను. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మరి ఇంట్లో కానీ బయట కానీ జనాలు ఏ క్యారెక్టర్ కదా 2 సార్లు వేసిన అది సూపర్, అది అదిరిపోతుంది క్యారెక్టర్. అది మామూలుగా ఉండదు, అదంతా పింకీ ఒక దాంట్లో పాంకీ ఒక దాంట్లో చాలా బాగుంటుంది. మొన్న రీసెంట్ టైంలో అన్నయ్య చాలా మంచి కండలు తిరిగిన వీరునిలాగా వచ్చి ఇతర లవ్లో పడడం అన్నమాట. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. మనకు కండలు చూస్తే నా కళ్ళు తిరిగిపోతాయి అనమాట. అలాంటి క్యారెక్టర్ బాగుంటుంది అది యాక్చువల్గా. జీవితంలో ఎవరన్నా అట్లా ఏం లేదండి, వాళ్ళు కూడా అందరూ మన వాళ్ళే, కానీ అది అంటే జస్ట్ ఫర్ ఫన్ చేసాం అంతే. మనం ఎవరిని కూడా నొప్పించడం కాదు. ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ కావాలంటే బయట ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తున్నా అండి, చాలామంది ఉన్నారు మన ముంగట్టే ఉంటారు, పక్కనే ఉంటాడు. మనకి ఎప్పుడు తెలుసో 1 ఫైన్ డే తెలుస్తాడు ఇతను ఇలా అని చెప్పేసి. నేను అనుకున్న చాలా రోజుల నుంచి నాతో మంచి మాట్లాడుతున్న నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఆఫర్ ఇస్తారు, ఇట్లా ఉంటాయి అనమాట. అవి ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనకి ఇలాంటివన్నీ పుడుతుంటాయండి క్యారెక్టర్స్ అనేవి. ఈ 100 ఎపిసోడ్ జర్నీలో మీకు 100 గంటల జర్నీలో బాగా ఇంప్రెషన్ చేసినటువంటి నేను మా అభిగారి టీంలోంచి నేను చేసిన దొంగల స్కిట్లు అండి. ఒక అమాయక దొంగలు ఆ క్యారెక్టర్లు బాగా పేలినాయి. అంటే తింగర దొంగలు, నాకు అక్కడే పేరు ఒకటి నథింగ్ అని వచ్చింది, నథింగ్ నవీన్ అని. దానికి దొంగల్లా. అండ్ అట్నే జైలు నుంచి పారిపోయేటప్పుడు చేసే తింగర పనులు, ఇవన్నీ అయితే కె రాఘవేంద్రరావు గారు గెటప్ అండి నా లైఫ్లో మర్చిపోలేంది. ఒక తిరిగి అనిపిస్తున్నాయి గడ్డ అవి చూస్తే పైన అంటే టోపీ తీస్తే మనం అట్లనే ఉంటాం, యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గా ఉంటాం. రాఘవేంద్రరావు నాకు తెలిసి రాఘవేంద్రరావు గారి గెటప్ బాగా ఫేమస్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇప్పటిదాకైతే ఎక్కడ పోయినా కానీ మంచిగా గుర్తుపడుతున్నారు. హ్యాపీగా ఉందండి చాలా. రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగారా బాగా? మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తిరిగానండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ కన్నా ఎక్కువ నేను ఆంధ్ర ఎక్కువ తిరిగాను. నాకు ఫ్యాన్స్ కూడా చాలామంది ఎక్కువ ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారండి. నిజంగా చాలా థ్యాంక్స్. మన తెలంగాణలో కూడా ఉన్నారు, కానీ ఎక్కువ తిరగలే కాబట్టి నాకు తెలియదు. ఆంధ్రాలో ఏ మూలకి వెళ్ళినా కానీ బాగా ఉన్నారండి. సెల్ఫీలు మంచి మాట్లాడతారు, మంచి చూసుకుంటారు కూడా వాళ్ళు. మన వాళ్ళు కూడా నేను తిరగాలి, మన దగ్గర అవకాశం రాలే. ఇక్కడ నిజామాబాద్ పోయినా మన దగ్గర ఎక్కువ మటుకు. అండ్ ఇక్కడ శంషాబాద్ సైడ్కి ఇట్లా వెళ్ళాను. వేరే ప్లేసెస్ కూడా వస్తే వెళ్ళాలని ఉంది. మొన్న ఈ మధ్యకాలం నారాయణఖేడ్ వెళ్ళాను. నారాయణఖేడ్లో కూడా చాలా మంచి జనాలు బాగా ఆదరించారు, కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంతే. ఇక్కడ వరస్ట్గా జరిగిండే ఒక ఇన్సిడెంట్ జరిగిండే, అది చాలా బాధాకరం అనిపించింది. దాని తర్వాత అది అండి. అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్లో బాగా అంటే ఇబ్బంది పడ్డ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇబ్బంది పడి చేసింది క్యారెక్టర్ అండి లేదండి. యాక్చువల్గా నేను ఇప్పటిదాకా అన్నీ బాగా చేసినా, మామూలుగానే చేశాను. యాక్చువల్గా మా అభిగారు ఇబ్బంది పడి చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే స్ట్రగుల్ చేసిన క్యారెక్టర్ అంటే ఒకటి మరుగుజ్జుల క్యారెక్టర్ ఉంటుంది, అంటే పొట్టిగా, అంటే చాలా సీరియస్ క్యారెక్టర్ అండి అది కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈస్ ఈయన స్టేజ్ మీద చేశారండి. ఇది కట్టుకొని చాలాసేపటి దాకా చేశాడు, చాలాసేపటి దాకా ఉన్నాడు. ఆయన కూర్చున్నకపోతే మొత్తం స్టేజ్ అంతా నడిచి చేశాడు. నాకు అది అభిగారిని చూస్తే అదే అనిపిస్తుంది, అంత ఉండాలండి మన లోపల కూడా. ఈరోజు ఒక ఛాలెంజింగ్ ఒక క్యారెక్టర్ తీసుకున్నాడు, ఖచ్చితంగా నేను చేసి వదులుతాడని. అట్లనే తోలుబొమ్మలతో ఒకటి చేశాడు. కార్టూన్ నెట్వర్క్లో మన టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, అది ఒకటి చేశాడు. అది చేశాడు. అండ్ నేను రాకముందు కూడా కొన్ని ప్రయోగాలు బాగా చేశాడు. అందుకే ఆయనకు ప్రయోగాల అవి అని ఉంటుంది టైటిల్ కూడా. నెక్స్ట్ ముందు కూడా ఒకటి మంచిది అనుకున్నాడు, కాన్సెప్ట్ యాక్చువల్గా ఉంది, కానీ అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి కొంచెం ఆపాము. కానీ ఒకటి వస్తుంది ఇన్ ఫ్యూచర్ అదిరిపోయే కాన్సెప్ట్స్ తోటి ఒకటి.
ఎక్కువ నవ్వుపియలేకపోతున్నారేమో అన్న ఫీలింగ్ ఒకటి అనిపిస్తుంది, అది నిజమేనా? లేదు లేదు లేదు, మేము నవ్విస్తున్నాము. మేము ఎందుకంటే కొంచెం వల్గారిటీకి దీనికి వెళ్ళమండి. ఎందుకంటే మా టీంకి ఒక పేరు ఉంది, ఒక రెప్యుటేషన్ ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ చూస్తారు కాబట్టి కొన్ని ఆపుకుంటాం, కొన్ని మేము చేస్తున్నాం. మేము ఎందుకంటే మంచి డ్రామా చేసి మంచి డైలాగ్స్ తోటే వస్తున్నాం. మేము చాలామంది ఎంజాయ్ చేస్తారు కూడా. ఈ మధ్యకాలం మా స్కిట్లు కంటిన్యూస్గా 4 కొట్టాం మేము. 4 కంటిన్యూస్గా కొట్టాము. అందులో నాకు ఒక మంచి పేరు వచ్చినాయి. 2 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒకటి సంజయ్ దత్ ఒకటి చేశాను ఈ మధ్యకాలం. అలాగే మేమంతా రియాలిటీగా ఉండి మా దగ్గర లోపల జరిగే విషయాలు ఏంటని అదొకటి స్కిట్, అండ్ స్మార్ట్ శంకర్ అని ఒకటి చేశాం. అదిరిపోయిన స్కిట్లు ఇవన్నీ. గొప్ప వాళ్ళ చేత ప్రశంస ఏదైనా అందిందా మీకు? అప్పుడు చాలామంది నిజంగా అండి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. గొప్ప వాళ్ళంటే ఫస్ట్ కె రాఘవేంద్రరావు గారు మెసేజ్ పెట్టారు నా క్యారెక్టరైజేషన్ చూసి, గెటప్ సీన్ గారికి చాలా బాగా చేశాడు వీడియో అని చెప్పి. అట్లనే మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన్నే. ఆయన ప్రతి ఎపిసోడ్ ఇస్తారు. కిక్ 2 డైరెక్టరు, ధృవ డైరెక్టరు, సైరా డైరెక్టరు, ఆయన ఎప్పుడు ప్రశంసిస్తారు ఆయన ఒకటి. అట్లనే చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో. నేను ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళానంటే ఇప్పుడు నన్ను వేరే తీరుగా ఆదరిస్తున్నారు అందరూ. రాఘవేంద్రరావు గారు అని మంచిగా ప్రతి మీ కామెడీ చూస్తున్నాం. రఘుబాబు అన్న కానీ, మా శ్రీనివాసరెడ్డి అన్న, కామెడీస్ అందరూ బాగా మెచ్చుకుంటున్నారండి. బయట ఈవెంట్స్కి ఏమన్నా వెళ్తుంటారా? ఎక్కువ ఈవెంట్స్కి వెళ్తానండి. ఈవెంట్స్ చాలా వెళ్తాను. ఈవెంట్స్లలో మంచిగా ఉంటుందండి, చాలా మంచి రెస్పాన్స్ అసలు. నేను అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా ఎంట్రీ ఫస్ట్ రాఘవేంద్రరావు గారు గెటప్లో ఇస్తున్నా. టీమ్ వైజ్గానా లేకపోతే పర్సనల్? మా టీంని వెళ్తాం మేము, లేకుంటే వేరే టీంలో పోతాము, అట్లా ఉంటుంది. ఒక్కొని పోను, ఒక్కొని పోతే ఏం చేయలేను. మనం 3 ఉంటేనే మనం చేయడానికి అవుతుంది. ఇంకా మరి మొత్తం సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం? యాక్చువల్గా నేను జబర్దస్త్కి ముందు 160 సినిమాలు చేసిన. జబర్దస్త్ ముందు అప్పుడు పెద్దగా ఎవరు గుర్తుపట్టలేదు. కొన్ని సినిమాలు మంచిగా ఉన్నాయి. మొత్తం నేను 160లో 16 సినిమాలు మంచిగా ఉంటాయి. 16 అంతే. అంతకన్నా పెద్దగా ఏముండవు గొప్పగా. వేరే వేరే దాంట్లో ఓకే కొన్ని మంచిగా ఉన్నాయి. ధృవ, కిక్ 2, సుప్రీం, రాజా ది గ్రేట్, పటాస్, 16s అప్పట్లో, ఆది, ఈడియట్, ఇవన్నీ సినిమాలు కొన్ని మంచిగా చేసినాను. ఇంకొన్నాయి కొన్ని పేర్లు మర్చిపోయాను నేను. సినిమా మీద కాన్సన్ట్రేషన్ అప్పుడు ఇప్పుడు ఉందండి, కానీ ఇవ్వాలి వేషాలు అంతే. నేను తిరుగుతున్నా, నేను వద్దానే ఏదంటే తిరుగుతున్నా, ప్రతి ఆడిషన్ ఇస్తున్నా, కానీ ఎక్కడో మనం కనెక్ట్ అవుతలేము వాళ్ళకి అంతే. హీరో వచ్చే అవకాశం వస్తే హీరోగానా చేస్తా, ఎందుకు చేయదు, 100% చేస్తా. ఎందుకంటే వీడు ఈ టైప్ హీరో అనుకుంటాం. నేను ఇప్పుడు ఎగిరెగిరి ఫైట్లు చేసి ఎగిరెగిరి డ్యాన్సులు చేసి హీరో కాదు. ఇప్పుడు తమిళ్లో చాలామంది చేశారు చాలా సినిమాల్లో. ఒకవేళ వస్తే చేస్తాం, ఎందుకు ఆ అవకాశం కూడా వద్దా, నాకు దేవుడు ఇచ్చింది అన్నీ తీసుకోవాలా అంతే. బాగా ఇబ్బంది పడ్డ రోజు ఏమైనా ఉందా అంటే జీవితంలో? ఉన్నాయండి కొన్ని రోజులు. ఎందుకంటే చెప్పుడు రోజు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మనకు. ఇబ్బంది పడ్డాయి ఈ రోజులు. ఇంట్లో అప్పుడు ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మా ఫాదరు కొద్దిగా హెల్త్ బాగాలేనప్పుడు, మా మదర్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఇవన్నీ చాలా ఉన్నాయండి చెప్పుడు పోతే. నేను బయట పైకి జూనికి నవ్వు కూడా చేసుకుంటుంటా, వీడికి కెమెరా పోయి అనుకుంటా, కానీ ఎవరి వాళ్ళకే ఉంటాయండి లోపల చెప్పుకోగానే. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. ఒక 15 సంవత్సరాలు మామూలుగా ఫేస్ చేయాలి, ఎవరు ఫేస్ చేయకుండా అట్లా ఫేస్ చేశానండి. నేను ఇప్పుడు 2015 నుంచి కొంచెం నా లైఫ్ బాగుందండి నిజంగా చెప్పుకుంటే. హ్యాపీగా ఉంది. ఒక అప్పు గిప్పు ఏం లేకుండా మా మిస్సెస్ మంచిగా చూసుకుంటుంది అన్నీ, A to Z ఫైనాన్షియల్గా అన్నీ. ఏమన్నా ఆమెకి ఇస్తే ఆమెనే చూసుకుంటుంది A to Z. ఆమె చేతి మీదగానే బాగా జరుగుతుంది. సన్ అండ్ డాటర్ లేదు, 2 సన్స్. ఒకటి పవన్ దినేష్, ఒకటి అక్షయ్ కుమార్, ఇద్దరు. వాడు 12th, ఒకటి 8th. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటున్నానండి. ఇప్పుడు ఆర్థికంగా ఎలా? ఓకే, అంటే ప్రస్తుతానికైతే ఒక్కళ్ళని అడగటట్లేదు. మన ఫ్యామిలీ మనం హ్యాపీగా నడుచుకుపోతుందండి అంతే. యా. సెట్లో మీరు ఒక ప్రిపరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఇట్లా స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది? అది సెట్లో మేము ఒక స్కిట్ చేయాలంటే మేము గట్టిగా కూర్చుంటామండి. నేను కానీ అభిగారు మాకు టైం ఇస్తారనమాట. ఈ రోజులలో మనం కూర్చొని మనం సెట్ చేసుకుంటాం. ఆ టైం మేము కూర్చొని వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అనుకొని, మేము డైలాగ్స్ అనుకొని, దాని ప్రాక్టీసు ఇవన్నీ పకడ్బందీగా చేసేసుకొని వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ మనకు అవన్నీ ఉండవు. పోవడం, చేయడం, కూర్చోవడం అంతే. ప్రాక్టీస్ బాగా చేస్తాం సార్. ఏదన్నా దేవుడు వరం ఇచ్చి కోరుకో అంటే మీరు కోరుకునే అంశం? దేవుడు వరం ఇచ్చి కోరుకో అంటే నాకు నిజంగా అండి, దేవుడు వరం ఇవ్వగానే నాకు ఇల్లు కావాలంటే అంటొద్దు. నాకు ఇల్లు కట్టుకునేంతగా పని ఇవ్వండి, నాకు ఒక వర్క్ ఇవ్వండి సార్. ఆ వర్క్ వల్ల నా హార్డ్ వర్క్ చేస్తాను, దాంట్లో వచ్చే డబ్బుతోటి నేను ఆటొద్దు సార్. నాకు పని ఇవ్వండి సార్, నేను పనిని నిజంగా మనస్ఫూర్తిగా చేస్తాను, దాంతో నేను డబ్బు సంపాదించుకుంటాను, ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటా సార్ అంతే. వర్క్ కావాలి సార్ నాకు. ఎందుకంటే ఒకటే సార్, లైఫ్లో మనం ఊరికే కూర్చుంటే ఏం రాదు సార్. మనం వర్క్ చేయాలి, టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకు డబ్బు వస్తుంది, దాని తగ్గట్టు ఫలితం వస్తుంది సార్. ఫ్రీగా వచ్చేటి ఏవి ఉండవు సార్. హాలిడే ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఇష్టమైనటువంటి ప్లేస్?
హాలిడే ట్రిప్ వెళ్ళాలంటే ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ ఏం లేదు సార్. నాకు ఇక్కడే మా వాళ్ళ మా పిల్లల్ని మా మిస్సెస్ అందరూ తీసుకుని ఊటీయో మైసూరు కొడైకెనాల్ అక్కడ సైడ్ తిరగాలని ఉన్నది. ఆ తర్వాత ఇవన్నీ తిరిగేసి లాస్ట్లో వస్తూ తిరుపతి పోవాలా. ఇది మంచి హాలిడే ట్రిప్ సార్. ఫారెన్ అంటే ఇక మన దగ్గర ఇప్పుడు అంత పైసలు లేవు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద కోరిక అయితే లేదు సార్. దేవుడిని నమ్ముతారు? 100% నమ్ముతా సార్. దేవుడు ఉండబట్టికే మనం ఇట్లా ఉన్నాం సార్. దేవుడు మనం నమ్మకుండా వేస్ట్ సార్. నేను బాగా నమ్మేది మా ఫస్ట్ ముగ్గురు అందరికి తెలిసిన ఎవరైనా ఉన్నారంటే నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడిని, దుర్గమ్మని బాగా మా ఇంటి ఇలవెల్పు దుర్గమ్మ, వీళ్ళందరూ మొక్కుకొని మంచిగా. దేవుళ్ళ గురించి, హీరోల గురించి చెప్పారు. మరి రాజకీయ నాయకుల గురించి మీకు నచ్చే రాజకీయ నాయకుడు? నాకు యాక్చువల్గా నిజంగా అండి నేను రాజకీయాలు నాకు పెద్దగా తెలియదు, అటువైపు పోను కూడా సార్. ఎందుకంటే మనకు రాని పని గురించి ఎందుకు ఇంట్రెస్ట్. నాకు క్రికెట్ ఇష్టం ఉండదు. నాకు క్రికెట్లో ఎవరున్నారు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. అటువైపు రాజకీయాల గురించి కూడా పెద్దగా తెలియదు సార్. అంటే మరీ తెలియదు అంటే నీకు కేసీఆర్ తెలియదా, చంద్రబాబు నాయుడు గారు తెలియదా, జగన్ గారు తెలియదా అంటే వీళ్ళందరూ తెలుసు. వీళ్ళు కింగులు, వీళ్ళు రాజులు, సూపర్. వీళ్ళు ఈరోజు వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళ పరిపాలనలో మనం హ్యాపీగా ఉన్నాం అంతే సార్. మా కొరకు ఒక్క కామెడీ సీన్. ఇప్పటికిప్పుడు కామెడీ అంటే రాదన్న, ఎందుకంటే ఇద్దరు ఉంటే కామెడీ వస్తుంది. నేను మాట్లాడుతున్నాయి కామెడీ. ఇప్పుడు స్పాట్లో కామెడీ అంటే ఏం చెప్పాలా నాకు గుర్తు కూడా లేదు అసలు. సారీ అన్న, ఏమనుకో. నాకు చాలామంది అడుగుతారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఇదే ప్రాబ్లము. స్కిట్ వేసేసి ఒక చిన్న క్లిప్పింగ్ వేసి మన వాళ్ళు చూసుకుంటారు. మనకి చాలామంది ఉన్నారు. సమాజంలో ఇప్పుడు చాలా వరకు కూడా చెత్త చెదారము, వాటర్, మంచినీటి వ్యవస్థ ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు ఏమన్నా మీ ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ పేరుకుపోతుంది అంటే మీరు ఒకవేళ సడన్గా ట్రాఫిక్లో ఇరుక్కుపోతే చిన్న పొరపాటు వల్ల మీకు ఏమనిపిస్తుంటుంది? ఇలాంటివి ఏమన్నా పట్టింపులు ఉన్నాయా? నాకు చాలా ఉన్నాయి సార్. నాకు బాధ అనిపిస్తుంటుంది ఇవన్నీ చూస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను కొన్ని చెప్పాలి పాయింట్లు. ఎట్లా అంటే ఒకప్పుడు చాలా క్లీన్గా ఉండేది మన సిటీ మొత్తం. ఈ ప్లాస్టిక్ కవర్లు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఇప్పుడు ఇదే నెక్లెస్ రోడ్లో మీరు ఒడ్డుకు చూడండి సార్, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంతా పేరుకుపోయినాయి ప్లాస్టిక్. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ బ్యాన్ చేయమని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు. మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన తర్వాత దీన్ని కిరాణా షాప్ వాళ్ళు, ఈ షాపింగ్ మాల్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే దొంగలు. ఫస్ట్ మ్యాటర్ చెప్తున్నా, ఎంత దొంగలు అంటే వీళ్ళు ప్రతి షాపింగ్ మాల్ వాళ్ళకి చెప్తున్నా, మనం పోయి మనం కొనుక్కుంటే వాడు కవర్ ఫ్రీ ఇవ్వాలి. అది వాడి బాధ్యత. మనం ఏంది ఊరికే పోతే ఇవ్వలేదు కదా సార్. వాళ్ళు ఫ్రీ ఇచ్చే కవర్ని కూడా డబ్బులకు అమ్ముతున్నారు. ఎన్ని మీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఏదైనా స్టోర్లు కానీ మన అన్నీ కూడా కవర్కి పైసలు తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. మొన్న కూడా గవర్నమెంట్ చెప్పింది కవర్కి పైసలు తీసుకోవద్దన్నా కూడా వాళ్ళ పేరేసి మరీ తీసుకుంటున్నారు. వీళ్ళని పట్టియాలనిపిస్తా కానీ ఎవరికి చెప్తే ఎవరు వింటారు, ఎవరు వింటలేరు. నేను మొన్న మేము మీ పేరు పెడతానంటే చెప్పకపో ఎవరు వింటారా అని ఇట్లా అంటున్నారు. బాధ అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర నుంచే పొల్యూషన్ స్టార్ట్ అయింది. పార్కింగ్ ఉండే ఒకప్పుడు ఫ్రీ పార్కింగ్ అని పెట్టిన దగ్గర కూడా పైసలు వసూలు చేసినారు. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? పార్కింగ్ లేపేసింది మొత్తం అన్ని జాగాల నుంచి. కరెక్ట్ అయ్యారు ఇప్పుడు అందరూ. ఎవడు పైసలు అడిగాడు, దొంగలు ఉండే. ఈ ప్లాస్టిక్ కవర్ని కూడా నేను చెప్పేది గవర్నమెంట్కి ఒకటే, ఈ ప్లాస్టిక్ ఏ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫ్రీ ఇచ్చేటట్టే పెట్టండి సార్. ఈ ఫ్రీలో ఏమైపోయిందంటే వాళ్ళు డబ్బులు మస్తు తీసుకుంటున్నారు. 50 రూపాయలు అంట కవరు. ఇది మొన్న పెద్ద షాపింగ్ మాల్ పోతే పేరెందుకు కానీ 50 రూపాయలు ఆ మామూలు ప్లాస్టిక్ కవర్కి. ఇలా ఉన్నాయి సార్. అది ఒకటి చూసుకుంటే బాగుంటుంది. సిగ్నల్ జంపింగ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ ఎలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినా ఛాలెంజ్ మీకు? మస్తు వస్తాయి. నేను చేసిన చాలా అంటే ఉన్నాయి. నేను కూడా తప్పు చేసినా కాబట్టి నేను ఒప్పుకోవాలి. నేను పెద్ద శుద్ధపూస అని చెప్తలేను. అర్జెంట్ పనులలో ధనాదాన్ని వెళ్ళిపోయినప్పుడు కూడా మస్తు వచ్చినాయి. నా బండికే మొన్న ఒకసారి నేను రాంగ్ రూట్లో పోయినా. అది ఎంత పెద్ద తప్పు చేసినా ఐఎమ్ సారీ టు ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్. నేను ఎర్రగడ్డ దగ్గర రివర్స్ పోయినా, అది నాకు 1300 వేసారు చాలా. అవును, మామూలుగా దిమ్మ తిరిగింది. ఆ రోజు నుంచి నేను బాగానే పోతున్నా. హెల్మెట్ పెట్టుకుంటా ప్రస్తుతారు కూడా. హెల్మెట్ ఇప్పుడు కూడా ఉంటుంది. కార్లో పోయేటప్పుడు నేను బెల్ట్ లేకుండా కార్ ఆన్ చేయలేను. నా వల్ల కాదు, అది డెఫినెట్గా పెట్టుకుంటున్నా. ఇవన్నీ నేను కూడా చూసుకోవాలి, వాళ్ళకు కూడా చెప్పేది. అది రోడ్డు మీద పోతుంటే ఏదైనా ఒక సీన్ చూసి చలించిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? కాలే, నాకు ఇక్కడ దాకా రాలే. అది రాలేవు ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరూ అంటారు వాళ్ళని చూస్తే అయితే వీళ్ళని చూస్తే అయితే, కానీ నాకు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా రాలేదు సార్. అది నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కనపడ్డారు, వాళ్ళకి దుప్పట్లు కప్పాను, ఇవన్నీ నో, అవన్నీ కాలేదు నాకు. మాంసాహార శాకాహార? నేనా మాంసాహారి శాకాహారి రెండు అంతే. నేను ఏదో మంచి పని చేద్దాం అనుకున్నా కానీ రాలేదు స్పాట్లో. నేను రెండు తింటా సార్, మంచిగానే తింటా, బాగానే తింటా. తిండి అంటే సూపర్, నాకు ఇష్టం బాగా. వీక్లీ వన్సా లేకపోతే అదే? నేనైతే మామూలుగా అయితే ప్రిఫర్ చేసేది వీక్లీ ప్రైస్. ఒక మధ్యలో ఒక రోజు వస్తుంది, ఒక సండే అయితే కంపల్సరీ. ఎక్కడైనా ఈవెంట్లు పోయినప్పుడు మాకు దంచి పెడతారు, బాగుంటుంది. అక్కడ ఏ ఏరియాకి పోతే ఆ ఏరియా స్పెషాలిటీ పెట్టుకుంటాం, తింటాం. హైదరాబాద్ వాసులు అందరూ తెలంగాణ బిడ్డ, బోనాలు వస్తుంది, దీనికోసం ఏమైనా స్పెషల్గా? దేత్తడి పొచ్చమ్మ గుడి, ఇంకా నెక్స్ట్ అంతే. బోనాలు అంటే మామూలుగా ఉండదు, ఇంకంతా యాటలు బ్యాండ్లు. నిన్న బల్కంపేట గుళ్ళు లేదన్న, అంత జనాల్లో మనం వెళ్ళలేము.
కానీ దేవుణ్ణి లేదు. ఇప్పుడు ఏమైతే అంటే మనం పోతే సగం మంది దాన్ని పట్టుకుంటారు. నేను లోపల పోలేను, ఇవన్నీ ఇబ్బందులు ఎందుకని వేరే రోజు పోతాను. నేను యాక్చువల్గా మంగళవారం అన్న ఏదైనా రోజు పోతా. దేవుని దూరం నుంచి మొక్కుకున్నా మాకు అన్ని మంచి చేయాలి, మన సిటీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ రిలేషన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ నుంచి ఆప్యాయతంగా ఇప్పుడు పెరిగి ఉంటుంది కదా, ఒకప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు కేర్ కూడా వేయకపోతుండే, ఇప్పుడు అందరూ కేర్ వేసి ఫోటోలు దిగుతారండి. మావాడు అని ఫోటోలు దిగుతారు అంతే. అట్లా ఉంటుందండి మంచిగానే, ఎక్కడ పోయినా ఆదరణ బాగానే ఉంది. కానీ అది వచ్చిందని చెప్పి మనం ఎప్పుడు నెత్తిమే పెట్టుకుంటే భయం అండి, నాకు భయం. అంటే రేపటి రోజు ఎవరు లేరనుకో బాగుండదు, నా భయం అది. మొత్తం లాస్ట్ V3 న్యూస్ ప్రేక్షకులకు మీరు చెప్తున్నది? V3 న్యూస్ ప్రేక్షకులకు మన V3లో వచ్చే ప్రతి ప్రోగ్రాం కూడా అల్టిమేట్గా ఉంటుంది. మీరు మంచిగా ఆదరించి ఈ ప్రోగ్రాంలని చూసి వీళ్ళని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా జనాలు చూస్తే మన V3 ఛానల్ కూడా మంచి పై స్థాయికి వస్తుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉన్నది ఇంటర్వ్యూ కూడా, చాలా న్యాచురల్. మన యాంకర్ కానీ మన కెమెరామెన్ గారు కానీ బాగున్నారు, ఏ పొగడాలకు ఫోజులకు పోకుండా ఏంటి అలా జరుగుతుంది అంతే. ఎందుకంటే నిజాలు కావాలి దేనికైనా కానీ, అంతే కదండి. అంతే. ఆల్ ది బెస్ట్ V3 ప్రేక్షకులకి అండ్ V3 ఛానల్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఆల్ ది బెస్ట్ అండి. మీ గడ్డం నవీన్ ఫ్రమ్ అదిరాబి టీమ్. గడ్డం నవీన్, నథింగ్ నవీన్, రాఘవేంద్రరావు నవీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకు ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని, సినీ రంగంలో మీకంటే ఇంకా గుర్తింపు ఉంది, ఇంతకంటే ఎక్కువ తీసుకోవాలని డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ మీ అందరికి వచ్చి మీకు మంచి మంచి ఆఫర్లు, మంచి మంచి క్యారెక్టర్లు ఇవ్వాలని, మరి మీకు ఇష్టమైన క్యారెక్టర్ కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ V3 న్యూస్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇప్పుడు నేను ఒక 3 సినిమాలు చేసినానండి, మంచి మంచి సినిమాలు. మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిది సైరా నరసింహారెడ్డి, అది కొన్నిదల ప్రొడక్షన్స్, మా మెగాస్టార్ గారిది సూపర్ డూపర్ హిట్ కావాలని నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఖచ్చితంగా అవుతుంది. మన బాహుబలి ఎన్ని రికార్డ్ చేసిందో ఇది దానికన్నా కొంచెం ఎక్కువ చేస్తుందండి, అది మనస్ఫూర్తి చెప్తున్నాను. ఆల్ లాంగ్వేజెస్, ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ఇదండి. అలాగే నేను 2 సినిమాలు చేస్తున్నాను. మన కామెడియన్ శ్రీనివాసరెడ్డి గారు ఒక దర్శకత్వం చేశారు, భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్ అని. ఆ సినిమాలో మంచి కామెడీ రోల్ ఇచ్చారండి. అట్లనే డిస్కో రాజా అని చెప్పి రవితేజ గారిది, అండ్ వెంకిమామ వెంకటేష్ బాబుది, ఊలాల అని ఇంకొకటి సత్యరాజ్ గారు మన విలన్, ఆయన డైరెక్షన్ చేశారు ఫస్ట్ టైం వాళ్ళ అబ్బాయిని బట్టి. అందులో మంచి కామెడీ క్యారెక్టర్ అండి. ఇట్లా ఉన్నాయండి చిన్న చిన్న క్యారెక్టర్లు. ఇంకేదైనా మంచి మంచి వేషాలు వస్తే ఖచ్చితంగా చేస్తానండి నేను. ఇదండి మరి జబర్దస్త్ నవీన్ గారు మనతోటి పంచుకున్నటువంటి మనసులోని మాట స్టార్తో సరదాగా. మరొక వారం మరొక స్టార్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి. మీ V3 న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.